నిన్న దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పాల్గొని బీఆర్ఎస్ను ముంచేది కేటీఆర్, కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ, ఆయన ఉన్నంత కాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. 8 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళ ఆశ తీరలేదు. నాడు మంత్రులతోనూ మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచులతో సైతం మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్ళు పడావు పెట్టారు. అక్కడ ప్రమాదం జరిగితే మామ అల్లులు డ్యాన్స్ చేశారు. ఎవరు అడ్డం పడ్డా ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. నల్గొండ జిల్లా దేవరకొండ సభలో సీఎం ప్రసంగం. ఇప్పుడు నేను ఎవరు అడ్డం పడట్లేదు, ఎస్ఎల్బీసీని పూర్తి చేయడంలో వీళ్ళు వచ్చి అడ్డం పడట్లేదు, మీ కాలంలో ఎవరు కూడా కట్టబెట్టలేరు. ఇప్పుడు ఆ ఎస్ఎల్బీసీని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పు. అక్కడ ఉన్నటువంటి కనీసం ఆ లోపల ఉన్నటువంటి డెడ్ బాడీలు 6 ఇంకా ఉన్నాయి, వాటి కనీసం ఆచూకు కూడా ఇప్పటి వరకు లేదు. మరి ఆ పని ఎట్లా ముంగడేసుకుంటారో ఏందనేది తెలియదు. కానీ సరే, ఒకవేళ కనుక నువ్వు ఆ డిండి ప్రాజెక్టుతో పాటు ఎస్ఎల్బీసీని పూర్తి చేసినట్టయితే ఆ సంబంధించినటువంటి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్రం కూడా హర్షిస్తుంది. ఎందుకంటే అవి తాగునీరుకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులు కాబట్టి. మొత్తం దాంతోపాటు కేటీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీకి గుదిబండగా మారిపోయింది. ఆయన ఉన్నంత కాలం ప్రజలు ఎవరు కూడా ఆశీర్వదించరు అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ను ముంచేది కేటీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్కు కేటీఆర్ఏ పెద్ద గుదిబండ, ఆయన ఉన్నంత కాలం మీ పార్టీని జనం బండకేసి కొడుతూనే ఉంటారు. మరి ఇంటి ఇస్తా ఉన్నాడో ఏందో తెలుతలేదు. రేవంత్ రెడ్డి ఇంటి ఇస్తున్నాడు, నీ కొడుకును పక్క జరిపి హరీష్ కన్నా పగ్గాలు అప్పగించరాదు, ఏమైనా పార్టీ ఏమైనా ముంగడిపోతుందని చెప్పేటువంటి ప్రయత్నం. సో ఆయన ఉన్నంత కాలం ఆ పార్టీని జనం బండకేసి కొడుతూనే ఉంటారు. బీఆర్ఎస్ను ఎవరో ముంచాల్సిన అవసరం లేదు, నీ కొడుకే నీ పార్టీని ముంచేస్తాడు అని వ్యాఖ్యానించారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అంటూ కేటీఆర్ వస్తే బీఆర్ఎస్ను అక్కడి పబ్లిక్ బండకేసి కొట్టిండ్రు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో మంత్రులను కూడా ప్రగతి భవన్కు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు సర్పంచులను ఫామ్ హౌస్కు పిలిపించుకుంటున్నారని విమర్శించారు. 2 సర్పంచులు 4 వార్డు మెంబర్లను కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకుంది. తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ తెలంగాణను 40 నుంచి పీక్కు తిన్నారు. మరి వాళ్ళు పీక్కు తిని 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని నువ్వు ఇప్పటికి కూడా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. నువ్వు కక్కిచ్చింది ఎంత? నువ్వు ఇప్పటి వరకు రికవరీ చేసింది ఎంత వాళ్ళ దగ్గర నుంచి? కనీసం 1 సెంటు భూమి, 1 ఇంచు భూమి అయినా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నావను? లేకపోతే 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, దాంట్లో 5 లక్షల కోట్లు వెనకేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దర్దాపుగా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 50,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ డైలాగులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు మీరు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు చెప్తే నడిచినాయి. మరి ఇప్పటి కూడా ఆ డైలాగులతోటే కాలం గడుపుతారంటే కుదరదు. వాళ్ళు దొంగలు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది. అందుకనే ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు. కానీ మీకు పాలన పగ్గాలన్నీ కూడా మీ చేతిలో పెడితే మీరు చేస్తుంది ఏంటిది? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొట్టేసినటువంటి ధరణిని అడ్డు పెట్టుకొని 25 లక్షల ఎకరాలలో కనీసం 25 సెంట్ల భూమి అయినా మీరు వెనకకి తీసుకున్నారా? కవిత దోసుకున్నది, కేసీఆర్ దోసుకున్నాడు, కేటీఆర్ మామ అల్లుళ్ళు వీళ్ళంతా దోసుకున్నారు. వాళ్ళ బంధువుల పేరు మీద బినామీల పేర్ల మీద పెట్టిళ్ళు వాళ్ళు అని చెప్పేసి అన్నావు కదా. ఏ బినామీ పేరు మించి 1 ఎకరం భూమి తీసుకున్నావు ఇప్పటి వరకు? వాళ్ళు దోచుకున్నటువంటి దాంట్లో కనీసం వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లీగల్గా కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లనే కూల్చేసేటువంటి దమ్ము లేదు. చెప్పడానికి బాగానే ఉంటాయి జనాలకు. మీరు చెప్పేటువంటి డైలాగులు విని విని బోరు కొట్టేసింది. ఏం కోరుకుంటున్నారు జనాలు? వాళ్ళు మింగినటువంటి సొమ్ముని, అక్రమంగా మింగినటువంటి ఆ తెలంగాణ సంపదని మీరు ఏ విధంగా రికవరీ చేస్తారన్నటువంటి దానిపైన జనాలు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదాలు లేరు, ఇప్పుడు అధికార పగ్గాలు మీ దగ్గర ఉన్నాయి కదా, చేయాల్సినటువంటి బాధ్యత మీ కాడ ఉన్నది కదా. 8 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ ఆశ తీరడం లేదు అని ఫైర్ అయ్యిండు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం పోయినా, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నొచ్చినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకకుండా బీఆర్ఎస్ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. శనివారం నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో పేదలు, రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారని, మహిళలకు ఫ్రీ బస్సు, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఇప్పుడు ఇక ఎవరు లేరుగా, అందరూ సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ఒక డైలాగ్ ఉంటారు కదా, పెరుగన్నం తిని అరుగు మీద పడుకున్నట్టుకున్నది అన్నట్టు ఇప్పుడు జీవితాలంతా కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ఇక మొత్తం అంతా కూడా పెరుగన్నం తిని అరుగు మీద పడుకోవాలి, కాలు మీద కాలేసుకొని అట్లా ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ, నువ్వు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలన్నీ ఏం అమలు చేసినావు?
ఫ్రీ బస్సు ఇది ముందుగా వచ్చేటువంటి పేరు ఒకటి. నోట్లోకి వెళ్ళి ఎవరైనా ఏం చేసిందా అంటే మేము ఫ్రీ బస్సు అని చెప్పేసి ముందుగా చెప్పు. ఫ్రీ బస్సు కాదు కదా, ఫ్రీ వైద్యం కావాలి, ఫ్రీ విద్య కావాలా. దీనిపైన మీ పాలసీ అసలు జీరో, మీ పాలసీ లేదు. మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అక్షరాలతోటి తాటికాయ అక్షరాలతోటి పొందుపరిచింది, కానీ ఎక్కడ కూడా లేదు. ఏంది ఫ్రీ బస్ ఇచ్చిండట, ఉచిత విద్యుత్ ఇచ్చిండట, రైతులకు ఇంకా మరి రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. మొన్న పంటకు సంబంధించినటువంటి యాసంగి పంటకు వేయాల్సినటువంటి బోనస్ పైసలు ఇంకా రాలేదు. ఆ పైసలు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు ఎప్పుడు ఇస్తావో చెప్పు. కొత్త నోటిఫికేషన్ల సంగతి ఏందో చెప్పు. 2 లక్షల ఉద్యోగాలని చెప్తివి. మరి ఇప్పుడు అందరు కూడా హ్యాపీగానే ఉన్నారని చెప్తా అంటారు. అందరు హ్యాపీగా ఉన్న తర్వాత ఈ తిరుగుబాట్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? ప్రతిరోజు ధర్నా చౌకులు ధర్నాలు ఎందుకు అవుతూ ఉన్నాయి? నీ ఇంటిని ఎందుకు ముట్టడిస్తూ ఉన్నారు? నిరుద్యోగులంతా కూడా ఎందుకు మీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు? యువత అంతా ఎందుకు తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉంటారు? ఇదంతా నడుస్తూ ఉన్నాయి కదా, రోజు చూస్తున్నాం కదా. ఇక అంతా అయిపోయిందట. పేదలు, రైతులు, మహిళలు మొత్తం అంతా సంతోషంగా ఉన్నారట. ఇక సంతోషంగా లేనిది ఎవరంటే వీళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వీళ్ళ మంత్రి మండలి కావచ్చేమో. అందరు సంతోషంగా, జనాలు అంత సంతోషంగా ఉండగా ఇక మరి అంత తిరుగుడు ఎందుకు, కథ ఎందుకు అంత? ఇగో రెండేళ్ల కింద గడీల పాలనను కుప్పగూల్చినందుకే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2 ఏళ్ల కింద కూల్చినావు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన గుర్తొచ్చింది అన్నట్టు. విజయోత్సవ సభలట, విజయోత్సవ సభలు 2 ఏళ్ల కింద గడీల పాలన కూల్చేస్తే ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నట్టు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది. ఆ పార్టీ నేతలు 4.5 కోట్ల మంది ప్రజలను దోచుకు తిన్నారు. కానీ మేము 2 ఏళ్ల ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమానికి 2 కళ్ళలా చూసుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన తెలంగాణ పౌరులు కట్టేటువంటి పన్నుతోనో లేకపోతే రేవంత్ రెడ్డి జేబులకెళ్ళో ఇచ్చేది కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో దరిదాపుగా 2 లక్షల కోట్లకు పైన ఎక్కువ తీసుకొచ్చింది. కేసీఆర్ తీసుకొచ్చింది కాదనట్లేం. కేసీఆర్ దాంట్లో అప్పులు తీసుకొచ్చి ఆగవాగం చేసిండు, ప్రజల మీద నెట్టేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందుకి రేవంత్ రెడ్డి కూడా 2,50,000 కోట్లకు పైన అప్పు తీసుకొచ్చిండు ఆయన. ప్రతిరోజు నువ్వు పేపర్లో ఏదో 2-3 పేపర్లు వెతకండి, దాంట్లో ఎక్కడో చోట 5,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు, వారానికి 2-3 సార్లు అన్నీ ఆ స్టేట్మెంట్ ఉంటుంది చూడండి. ఈయన చేసేది కూడా అదే. కానీ మేము 2 ఏళ్ల ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కన్నలాగా చూసుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో చెప్పులు అరిగేలా తిరిగిన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మా పాలనలో అడిగిన ప్రతి ఒక్కరికి కార్డులు మంజూరు చేసి అయిపోయిందిగా. ఈయన కార్డు మంజూరు చేసి 6 కిలోలు బియ్యం ఇచ్చేసరికి కథం అయిపోయిందిగా. జనాల యొక్క బతుకులలో మార్పు వచ్చినాయి, పేదల జీవితాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఇక వాళ్ళు ఏం పని చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా రేషన్ కార్డు ఇవ్వగానే అయిపోయిందిగా. మా పాలనలో అడిగిన ప్రతి ఒక్కరికి కార్డు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యధిక రేషన్ కార్డులు దేవరకొండలోనే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీతో పేదవారు ఆత్మగౌరవంతో బతికేలా చేశాం. 3 కోట్ల మంది సన్నబియ్యం తింటున్నారు. తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదు. మరో 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు రేషన్ కార్డులు మీరు చూడండి, గ్రామాలలో నీకు 10 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి గదే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. అవసరమైంది ఉంటే అంత్యోదయ కార్డు కూడా ఉంటుంది. 10 ఎకరాల ఆసామికి అంత్యోదయ కార్డు ఉంటుంది. అంత్యోదయ కార్డు అంటే 35 కిలోల బియ్యం. పేదవాడికి ఏముంటుంది? 6 కిలోలు ఇచ్చేటువంటి బియ్యం. మరి నువ్వు ఏ రాయాల్సింది కదా, కేసీఆర్ హయాంలో లేకపోతే ఇంకో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి రేషన్ కార్డులు వాటన్నిటి కూడా వేరేయాలి కదా. రేషన్ కార్డు ఎవరికి ఉండాలి? దారిద్ర రేఖకు దిగ ఉన్నటువంటి పేదలకు ఉండాలి కదా. కాదు, భూస్వాములకు ఆసాములకు ఉంటాయి. మీరు చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలకు ఒకసారి వెళ్ళినట్టయితే ఉంటే మ్యాక్సిమం దాదాపుగా ఒక 10% మందికి కూడా తక్కువనే అనుకుంటాను నాకు తెలిసి. అందరు రేషన్ కార్డులో ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. మరి ఆ తెల్ల రేషన్ కార్డులు వేయాలి కదా. అంటే అవసరం ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటా పోతే ఉన్నోనికి అదే వచ్చా, లేని కూడా గాడికి వచ్చింది కదా. వాటిని కూడా దృష్టి పెట్టుకోవాలి కదా. ఎంతమందికి ఇండ్లు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ హయాంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం. ఇందుకోసం 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చెంచులు గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో అదనంగా 25,000 ఇండ్లు మంజూరు చేశాం. కానీ గిరిజనుల మధ్య పంచాయతీ పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. లంబాడాలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ఎస్టీలో చేర్పించేందుకు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేసిండు.
కేసీఆర్ 10 ఎకరాల్లో గడికట్టుకున్నారు కానీ పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు అయినా కూడా ఇయ్యలేదు అని ప్రశ్నించిండు. తాము 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడంతో పేదల ఇళ్లలో వెలుగులు నిండాయన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్ కు పరిమితమైండు. మేము అధికారంలోకి రాగానే 25,35,000 రైతు కుటుంబాలకు 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం. వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు రాదని కేసీఆర్ అన్నారు. కానీ కేసీఆర్ ఇంట్లో కరెంటునే ప్రజలు పీకేసిల్లు. రైతులకు మాత్రం 24 గంటల కరెంటు అందుతుంది అని పేర్కొన్నారు. తాము ప్రజలకు ఇంత మంచిగా చేస్తుంటే త్వరలో మంచి రోజులు వస్తాయని అంటున్న కేసీఆర్ను చూస్తే జాలేస్తుందని చెప్పేసి ఆయనను కేసీఆర్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. డిండి అలాగే ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేస్తాం, చెయ్యి తొందరగా చెయ్యి. మద్యానికో మాటలు చెప్పే వాటికో ఓట్లేయద్దు. వడ్ల ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గంజాయిని నిర్మూలించి తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యా వైద్యంలోనూ తెలంగాణను నెంబర్ 1 చేస్తామన్నారు. నువ్వు ఇచ్చేటువంటి 4-7% బడ్జెట్ తోటి కేటాయిస్తే తెలంగాణను నెంబర్ 1 చేస్తారట దేశంలో నెంబర్ 1. ఇప్పుడు అత్యధికంగా ఢిల్లీలో గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ విద్యా వైద్యానికి అధిక మొత్తంలో కేటాయించేది బడ్జెట్ని. నువ్వు ఎంత కేటాయిస్తున్నావు? వైద్యానికి ఎంత కేటాయిస్తున్నావు? 4%, 7% వైద్యానికి కేటాయిస్తే ప్రజల జీవితాల్లో విద్య వైద్యం అందక చాలామంది పేదలు చచ్చిపోతా ఉన్నారు. పేదలకు కావాల్సింది విద్య వైద్యం. నువ్వు పైసలు లేవా అక్కడ, నువ్వు కేటాయించిందే లేదా? ఇది దేశంలో నెంబర్ 1 ఎట్లయితుంది? ఎట్లా చేస్తావు చెప్పు? దేశ విదేశాల నుంచి దేనికోసం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ మోడల్ను ఆవిష్కరించడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలుపుతామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మధ్యానికో మాటలు చెప్పే వారికో ఓట్లు వేయొద్దని, పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పేదలకు పథకాలు అందుతాయని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందిస్తామన్నారు. సభలో మండలి చైర్మన్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మాటలు చెప్పేటోనికో లేకపోతే మీకు తాగిపిస్తాం తినిపిస్తామని చెప్పేసి మీకు మధ్యానికి పైసలు ఇచ్చేటువంటి వాటికి లొంగిపోయి దయచేసి ఓటేయద్దు. మేము కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలను ఒకసారి ఆలోచించుండి మీ గ్రామ పౌరుణ్ణి, మొదటి పౌరుణ్ణి ఎన్నుకునేటువంటి ఈ యొక్క ఎన్నిక దయచేసి వాళ్ళు ఇచ్చేటువంటి కోటర్ సీసాకో లేకపోతే ఒక పచ్చ నోటుకో మీ ఓట్నైతే దయచేసి అమ్ముకోకండి. వేలం పాటల ద్వారా కొనేటువంటి వాళ్ళని మీ దగ్గర కూడా దరిదాపులోకి దగ్గరికి కూడా రానియకూరి. వాడు వేలం పాటల ద్వారా 10కో 20కో కొని మీ నెత్తిలో కుచ్చుటోపి పెట్టి అవతల పడ్డ తర్వాత మీకు కనీసం ఏ చిన్న పని ఉన్నా కానీ దగ్గరికి కూడా రాడు. మీ ఊళ్ళో ఉండేటోడిని, మీ పక్కనే ఉండేటోడిని, మీకు చేతోడు వాదోడుగా ఉండేటోడిని, మీ మాటని వినేటోడిని, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేటోడిని అతన్ని ఎన్నుకున్నట్టయితే మీ గ్రామం అభివృద్ధి అవుతుంది. మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మీకు ఆపత్కో సాపత్కో వాళ్ళు తోడవుతారు. కానీ మీ ఊళ్ళో లేకుండా మేము 50 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, లేకపోతే ఓటుకు 1000 రూపాయలు ఇస్తాం, ఓటుకు 500 ఇస్తామని చెప్పేసి అంటే దగ్గర కూడా రానియకుండా బట్టలు చెప్పి ఆ చెట్టు కట్టేయరు. పైసలు ఇవ్వడానికి ఇస్తున్నట్టయితే దయచేసి ప్రజలు కూడా ఆలోచించగలరు. ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు ఇస్తామని చెప్పేసి ఎవరు అయితే ఆలోచిస్తారో దయచేసి ఆ మైకంలోకి వెళ్ళి బయటికి రారి. పైసలు కాదు మనకు ముఖ్యం, కావాల్సింది గ్రామ అభివృద్ధి కావాలి. కన్నతల్లి లాంటి పల్లెలకి రేపు మనం వేసేటువంటి ఓటే అది రేపు మన భవిష్యత్తు తరాలను మారుస్తుంది. సర్పంచ్ అందరికి కూడా అవసరమే. చిన్నోడి నుంచి పెద్దోడి వరకు ఏదో రకంగా ఆ సర్పంచ్ దగ్గరికి ఏదో రూపంలో మనం పోతాం 5 సంవత్సరాల పీరియడ్లు. కాబట్టి ఆ సర్పంచ్ని ఎన్నుకునేటప్పటికి 1కి 4 సార్లు ఆలోచించి ఆ ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడు సర్పంచే కాబట్టి సర్పంచ్ మంచోడైతే ఏ రకంగానైనా గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక సర్పంచ్ 50 లక్షలు పెట్టి మనిషికో 2,000 3,000 రూపాయలు ఓటుకు ఇచ్చిండనుకో, మళ్ళీ దాని తర్వాత వాటిని రికవర్ చేసుకోవాలి. కాబట్టి ఏదో దందాలు చేస్తాడు, సెటిల్మెంట్ చేసుకుంటాడు, గ్రామ అభివృద్ధి అంతా కుంటుపడుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఓట్లకు సంబంధించింది అది 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖున ఉన్నది కాబట్టి మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించారు.